చేసుకోవటానికి బాప్తీసానికి ఏంటి సంబంధం? బాప్తీసం తీసుకుంటే నీవు పరలోక రాజ్యానికి అది మార్గం నీకు. అందుకు పరలోక రాజ్యం చేరడానికి నువ్వు బాప్తీసం తీసుకోవాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి బాప్తీసం ఏంటి? నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నేను బాప్తీసం తీసుకుంటా అంటారు. తల్లిదండ్రుల బలవంతం చేస్తే బాప్తీసం తీసుకుంటారు, కానీ అలా ఎవరు కూడా బలవంతం చేసి తీసుకునేది కాదండి. బాప్తీసం అనేది ఎప్పుడు తీసుకోమన్నాడు? నీ మనసు మారితే. అది వ్యక్తిగతమైనది. బాప్తీసం అనేది ఎవరికి వారికేనండి. ఎవరో చెప్తున్నా, ఎవరో బలవంతం చేస్తేనో అలా తీసుకోవటం వలన అది లెక్కల్లోకి కూడా రాదు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు నీ మనసును చూస్తానంటున్నాడు? ఇప్పుడు వాక్యం మనం వింటున్నప్పుడు మన మనసు మారాలండి. వాక్యం వింటున్నప్పుడు మనకి ఎవరికి వారికి మనసు మారటం వలన నేను తీసుకోవాలి, నేను రక్షణ పొందుకోవాలి అనేసి మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాము అంటాడండి. నిజంగా బాప్తీసం అనేది మరి పెళ్ళికి సంబంధించింది కాదండి, ఒక వ్యక్తిగతమైనది. నీ మనసుకు సంబంధించింది బాప్తీసం. మనసు మారాలి. మనసు మారినప్పుడే బాప్తీసం తీసుకోవాలండి.